చూశారు కదండి ఈ వీడియోని. పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల ధరించి ఈ విధంగా క్రిస్మస్ టోపీలు పెట్టుకున్నారంటే వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా మరింకేమైనా తింటున్నారని అడుగుతున్నాం. ఈ నీచులు, నికృష్టులు, దుర్మార్గులు అయ్యప్ప మాల పవిత్రతనే కాకుండా హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీశారు. ఇలాంటి దొంగ స్వాముల వల్ల నిజమైన అయ్యప్ప స్వామి భక్తులకు చెడ్డ పేరు వస్తుంది. అయ్యప్ప మాలధారణ ధరించి క్రిస్మస్ టోపీలు పెట్టుకొని భజన చేస్తున్న ఈ సెక్యులర్ హిందువులకి హిందూ సమాజం తగిన బుద్ధి చెప్పాలి. అలాగే నిజమైన అయ్యప్ప స్వామి భక్తులు కూడా స్పందించాలి. ఏదో ఒకరు పెట్టుకున్నారంటే తెలియక పొరపాటును పెట్టుకున్నారు అనుకోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ క్రిస్మస్ టోపీ పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు కావాలనే అయ్యప్ప స్వామి మాలను కించపరచడానికి, సనాతన ధర్మాన్ని అవమానపరచడానికే టోపీలు పెట్టుకున్నారు. వీళ్ళు కుట్రపూర్వకంగానే, ఉద్దేశపూర్వకంగానే మన సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు. మన పూర్వీకులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సనాతన ధర్మాన్ని మన చేతుల్లో పెట్టారు. ఈ రోజు సెక్యులర్ ముసుగులో ఉన్న ఇలాంటి వాళ్ళ వల్ల మన సనాతన ధర్మానికి ప్రమాదం పొంచి ఉంది. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ప్రతి ఒక్క హిందువు కట్టరి హిందువుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే మన సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తారు. దీని మీద యావత్తు హిందూ సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది. లేదంటే మన హిందూ సమాజం మీద దాడి జరుగుతూనే ఉంటుంది. హిందువులు ఇప్పటికైనా నిద్రమత్తు నుండి మేల్కోవాలి. మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఓం నమో వెంకటేశాయ.